నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నిన్నే దేవెను వీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగినా సాగినా నీవేను పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. గట్టిగా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసింపక సాగేదా నీవేను తీరుగా. ఇంకొంచెం గట్టిగా నీ సన్నిధిలో మోకరించి నిరసింపక సాగేదా నీవేను తీరుగా, నీవేను తీరుగా, నీవేను తీరుగా. కుటుంబ భారం ఉంది, ఆర్థిక భారం ఉంది, ఉద్యోగ భారం ఉంది, చదువు అనే భారం ఉంది, బిడ్డల వివాహం అనే భారం ఉంది, వాళ్ళని చదివించాలి అనే భారం ఉంది, అప్పులు తీర్చాలి అనే భారం ఉంది. ఇలా మనిషి ఈరోజు అనేక భారాలు వహిస్తూ ఉంటాడు, మోస్తూ ఉంటాడు. కానీ ఆత్మీయ జీవితంలో మనం 3 భారాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ 3 భారాలు మనకు ఆశీర్వాదం. ఈ 3 భారాలు మనకు ఆత్మీయ ఐశ్వర్యం. కాబట్టి ఈ 3 భారాలను బాధ్యతగా భావించి, భాగ్యంగా భావించి వాటిని మనం కలిగి ఉన్నట్లయితే ఆత్మీయ జీవితం బహు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అందులో మొదటిది ప్రార్థనా భారం. ఏమిటది? ప్రార్థన భారం. ప్రార్థన పట్ల, ప్రార్థన చేయాలి, ప్రార్థనా పరునిగా ఉండాలి అనే ఒక భారం నువ్వు కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. దయచేసి గమనించండి, ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు, సైతాన్తో పోరాటం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే సైతానుతో పోరాడుతున్నావు. నువ్వు ప్రార్థించడానికి మోకరించావు అని అంటే సైతాను భయపడతాడు. నువ్వు ప్రార్థనలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావంటే సైతాను వణుకుతాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న అన్ని ప్రార్థనల కంటే కన్నీటి ప్రార్థన బహుశక్తివంతమైన ప్రార్థన. ఉపవాసం ఉండి కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే
సైతాను యొక్క పునాదులు షేక్ అవుతాయి. కాబట్టి సైతాను నువ్వు ఏం చేసినా ఒప్పుకుంటాడు, కానీ ప్రార్థన చేయడం వాడికి అసలు ఇష్టం ఉండదు. మందిరానికి వస్తావా, వెళ్ళు. వాక్యం వింటావా, విను. కానుకిస్తావా, ఇవ్వు. పాటలు పాడతావా, పాడు. ఎవరికైనా సాక్ష్యం చెప్తావా, చెప్పు. క్రిస్టియన్ మీటింగ్స్కి ఏమైనా వెళ్తావా, వెళ్ళు. సేవలో పాల్పంచుకుంటావా, పాల్పంచుకో. నువ్వు ఏం చేసినా సరే వాడు పెద్దగా ఇబ్బంది పడడు. కానీ నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించావంటే సైతాను చాలా ఇబ్బంది పడతాడు. ఈరోజు నీ జీవితంలో సైతానుకు భయపడకుండా నువ్వు ఉండాలి అని అంటే, సైతాను నీకు భయపడాలి అంటే, మీరు ఎవరికైనా ఉందా? సైతాను నిన్ను చూస్తే భయపడాలి, నన్ను చూస్తే సైతాను భయపడాలి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనంటే సైతాను షేక్ అవ్వాలి అన్నవాళ్ళు చూపించండి. మీరు ఏం చేస్తే సైతాను షేక్ అవుతాడో చెప్పండి. చెప్పండి ఇంకొంచెం గట్టిగా. ప్రార్థన కాకుండా నువ్వు ఏమి చేసినా సైతాను భయపడకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే సైతాను భయపడతాడు. ఎందుకంటే ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుణ్ణి నువ్వు కలుసుకుంటున్నావు.